అందరికీ నమస్తే అండి. శ్రీదేవి శ్రీల్లోకి స్వాగతం, సుస్వాగతం. మనకి పెద్దవాళ్ళు పెద్ద మనసుతో చెప్పిన కొన్ని మంచి మాటలు మీకోసం తప్పకుండా ఈ వీడియో మీరు సక్సెస్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రారంభం చేద్దాం. ఎవ్వరిని తక్కువగా చూడకండి, నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు మీకు శక్తివంతమైనది కావచ్చు, కానీ సమయం మీకన్నా చాలా శక్తివంతమైనది గుర్తుంచుకోండి. ఎందరో గమ్యం తెలియక కూలబడిన వాళ్ళు ఉంటారు. చేతనైతే వారిని పైకి లేపండి, అంతేకాని సూటిపోటి మాటలతో మాత్రం గాయపరచకండి. ఇద్దరు మనుష్యులు కలిసినంత తొందరగా ఇద్దరి మనసులు కలవండి. నా మాటే నెగ్గాలని భర్త, లేదు నాదే నెగ్గాలని భార్య అనుకుంటే ఆ ఇల్లు నరకమే. ఏ కష్టమైనా శాశ్వతం కాదు. ఓపిక, సాధించాలనే పట్టుదల ఉంటే చాలు, కాలం అదే కలిసి వస్తుంది. అంతవరకు ఓపికగా ఉండాలండి. ఎంత కష్టమైనా నువ్వు అనుకున్నది సాధించేంత వరకు ప్రయత్నించాలి. ఎక్కడా నీ ప్రయత్నం ఆపకూడదు. నీ చుట్టూ ఉన్న ప్రపంచం మంచిదైతే నీకు ధైర్యం ఇస్తుంది, లేదా ఉన్న ధైర్యం కూడా పోయేటట్టు సూటిపోటి మాటలతో చంపేస్తుంది. అయినా సరే కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతే గెలుపు నీ సొంతం అవుతుంది. సంపాదించాలి, అందరికంటే ఒక మెట్టు పైన ఉండాలి అని నీ చుట్టూ ఉన్న బంధాలను నిర్లక్ష్యం చేస్తే చివరకు ఆ డబ్బు నీవు ఇద్దరే మిగులుతారు. నిన్ను అక్కున చేర్చుకునే మనుషులు మాత్రం కరువు అవుతారు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఎవ్వరూ నీకు సహాయం చేయరు. ఈ సంసార సాగరంలో నువ్వే ఒంటరిగా పోరాడాలి, తెలివిగా ఎదుర్కోవాలి. బాధల్ని పంటి కింద అదిమి పెట్టి ధైర్యంగా ముందుకు సాగాలి. నువ్వు జీవితంలో ఒక స్థాయికి వచ్చావంటే ఎన్నో పాత్రలు నీకు తోడ్పడి ఉంటాయి. అన్నీ మర్చిపోయి నా గెలుపుకు నేనే కారణం అనుకుంటే అది ఆత్మవంచన అవుతుంది. స్త్రీ అయితే వివాహం తర్వాత ఎంత కష్టమైనా ఎదుర్కో, కానీ చెడి పుట్టింటికి మాత్రం వెళ్ళకు. అందరూ గొప్పవాళ్ళు ఉండరు నీ వ్యక్తిత్వం అర్థం చేసుకొని నీకు సాయం చేయడానికి. నువ్వు బాగుంటే ఆహా ఓహో అంటారు. నీకు కష్టం వస్తే నీలో ఉన్న నీకే తెలియని లోపాలను వెతకడం ప్రారంభం చేస్తారు. ఇక్కడ పరువు ముఖ్యం. నలుగురిలో చులకన అయితే జీవితాంతం అదొక మచ్చలా ఉండిపోతుంది. నువ్వు ఎంత సహృదయంతో ఉన్నా మా వల్లే నువ్వు ఇలా ఉన్నావు అనే మాటలే సమాజంలో ఎక్కువగా వినబడతాయి. కాబట్టి మౌనంగా భరించు, కాలమే సమాధానం చెప్తుంది అలాంటి వారికి. ప్రతిరోజు పడుకునే ముందు నీకు నువ్వు ఆత్మవిశ్లేషణ చేసుకో. నేను నా కుటుంబానికి, నా చుట్టూ ఉన్న సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నాను అని. ఏదీ లేకుండా గొప్పగా నిన్ను నువ్వు మాత్రం ఊహించుకోకు. ఎందుకంటే నీ అనేది ఏదీ నీది కాదు. నువ్వు పీల్చే గాలి, నువ్వు తినే ప్రతి ముద్ద, నువ్వు సాధించిన విజయం ప్రతిదీ ఆ భగవంతుడు పెట్టిన భిక్షాన్ని గుర్తుంచుకో. హిందూ మతం స్త్రీ పాతివ్రత్యానికి పెద్ద పీట వేసింది. ఇవి తన భర్తకు నమ్మకంగా విధేయతను సూచించే ఒక అద్భుతమైన పద్ధతి. భార్య తన భర్తకు అంకితమై అతని అవసరాలకు సేవ చేస్తే ఆమె వల్లే కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని చెప్పేసి తప్పకుండా పురుషులు భావించడానికి అవకాశం ఉంటుంది. ఆదర్శవంతమైన స్త్రీ పురుషులు కలలో కూడా మరొక వ్యక్తిని వక్ర దృష్టితో చూడరని రామాయణం మనకు తెలుపుతోంది. తల్లిని మించిన దైవం లేదు, భార్యను మించిన స్నేహితురాలు లేదు. స్త్రీగా జన్మిస్తే ఆదిశక్తి అంశ నీలో ఉన్నట్టుగా భావించుకోవాలి. భర్తను దైవంగా, పుట్టినింటిని ప్రేమగా, అత్తవారింటిని బాధ్యతగా చూసుకుంటే ఆ కుటుంబం నిలబడుతుంది. నీ కోడలులో కూతురిని చూడు, అప్పుడు ఆ అమ్మాయి నీకు అపురూపంగా కనిపిస్తుంది. అంతే తప్ప ఎంతో బాధ్యతతో నీ ఇంట్లో ఎన్ని కష్టాలు పెట్టినా భరించినా బంగారు తల్లిని అవమానిస్తే దైవం క్షమించదు, ఏదో ఒక రూపంలో శిక్ష పడుతుంది. అది మర్చిపోవద్దు. అత్తమామలున్న ఇల్లు పిల్లలకు పెద్ద దిక్కు కావాలి తప్ప సూటిపోటి మాటలతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను మీ ప్రవర్తనతో హింసించకూడదు. హిందూ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదండి. ప్రతి ఇంటి చరిత్ర ఒకలాగా ఉండదు. కాబట్టి సమస్యల్లో ఉన్న వారి సమస్య వీలైతే అర్థం చేసుకొని తీర్చాలి తప్ప అనవసరమైన అభాండాలు మాత్రం వేయకూడదు.
ఏ స్త్రీ అయినా పురుషుడైనా సరే నీ అన్నదమ్ములను ఆదరించు, నీ అక్క చెల్లెళ్లను ప్రేమించు. నువ్వు ఎంత ప్రేమించినా వారు నిన్ను నిర్లక్ష్యం చేస్తే మౌనంగా ఉండు తప్ప నీ రక్త సంబంధాలను దూరం చేసుకోవద్దు. తప్పకుండా అప్పుడే వాళ్ళలో మార్పు కనిపిస్తుంది. దానికి ఓపిక కావాలి అంతే. పుట్టుకతో తోడైన బంధం ఊపిరి ఉన్నంత వరకు తోడై నీడై సాగండి. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అని అంటారు ఒక సామెత. కానీ మధ్యలో వచ్చి మట్టిలో కలిసే వరకు తోడుండేది కేవలం భార్యాభర్తల బంధమేనండి. జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను, జీవితాన్నిచ్చిన నీ చుట్టూ ఉన్న సమాజాన్ని ఎప్పుడూ మర్చిపోకు. నీ ప్రవర్తనే నీకు శ్రీరామ రక్షే నిన్ను కాపాడుతుంది. నిన్ను ఎవరు ఎంత ద్వేషించినా నువ్వు వారి క్షేమాన్నే కోరుకో. అదే నీకు ఒక పెద్ద ఆయుధమై బద్ధ శత్రువుని కూడా మార్చి నిన్ను ప్రేమించే విధంగా కాలం తయారు చేస్తుంది. స్త్రీ అయితే భర్తలో తండ్రిని, దైవాన్ని, స్నేహితుడిని చూడాలి. భర్త అయితే భార్యలో కూతురుని, స్నేహితురాలిని, నీ జీవితంలో ఉన్నతికి కారణమైన నీ సహధర్మచారిణిగా చూడాలి. నువ్వు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండడం అలవాటు చేసుకో. లేదంటే చివరకు నీ అహం నువ్వు మాత్రమే మిగులుతారు. పిల్లలకు చిన్నప్పటి నుండే మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పండి. లేదంటే విచ్చలవిడితనం అలవాటవుతుంది. స్వేచ్ఛ అంటే కుటుంబంలో నీకు నచ్చినట్లు ఉండడం కాదు. నీ జీవిత భాగస్వామితో కష్ట సుఖాలు, మంచి చెడు ఆలోచించి కలిసి ముందుకు సాగడమే నిజమైన స్వేచ్ఛ. స్నేహ బంధం ఎంత మధురమో తెలుసు కదండి. అలాంటి స్వచ్ఛమైన స్నేహాన్ని ఎప్పుడూ వదులుకోకండి. ఆ స్నేహాన్ని అపహాస్యం పాలు చేయకండి. పుట్టడం గొప్ప కాదండి, పెరిగి బ్రతకడము గొప్ప కాదు. మరణించే సమయం ఆసన్నమైనప్పుడు తృప్తిగా వెళ్ళిపోతున్నాను, 10 మంది మనసులో నేను స్థానం సంపాదించుకున్నాను అని తృప్తిగా అనుకునే ఆ జీవితం చాలా గొప్పది. చివరగా ఎవ్వరమైనా 4 మంచి మాటలు చెప్పడమే కాదు, ఆచరించి చూపిస్తేనే మనకంటూ ఒక విలువ ఉంటుంది, మన జన్మకంటూ అర్థం ఉంటుంది. బాగున్నాయి కదా ఈ మంచి మాటలు? తప్పకుండా ప్రతి ఒక్కరం ఆచరిద్దామా? మరి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారా? నాకు ఒక మంచి విలువను మీరు సంపాదించి పెడతారా? మీరు ఇచ్చే స్ఫూర్తి నాకు అది ఒక ఏమంటారు, అదే నాకు ఒక ఆయుధం కావాలి. ఇంకా మంచి మంచి వీడియోస్తో శ్రీదేవి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుందండి. అంతవరకు నమస్తే.